హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ ఏవైనా సరే మీకు మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో కాబట్టి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అంటే నిన్నైతే చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలందరికీ గుడ్ న్యూస్ అయితే తెలిపారండి. ఎవరికైతే ఇల్లు అనేది లేదో, సొంత ఇల్లు ఎవరికైతే ఉండదో వారికైతే సొంత ఇల్లు కట్టిస్తామని నిన్నైతే తెలిపారు. సో కాబట్టి మీకు అంటే ఎవరికైతే సొంత ఇల్లు అనేది పట్టణంలో కానివ్వండి, లేకపోతే పల్లెలో కానివ్వండి, ఎక్కడైనా సరే ఎవరికైతే సొంత ఇల్లు అనేది ఉండదో వాళ్ళకైతే గృహ నిర్మాణం అయితే కట్టిస్తామని చెప్పారు. సో కాబట్టి పట్టణంలో వారికైతే 2 సెంట్లు, పల్లెటూరులో ఉంటే వారికైతే మూడు సెంట్లు ఇస్తామని తెలిపారు. అంటే ముందు జగనన్న ప్రభుత్వంలో 1.5 సెంటు 2 సెంట్లు మాత్రమే స్థలం కేటాయించారు. సో కాబట్టి ఆ ప్లేస్ చిన్నగా ఉంది, అంటే ప్రజలు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం స్థలం పెంచి పల్లెటూరులో ఎవరైతే ఉంటారో, అంటే ఎవరికైతే సొంత ఇల్లు అనేది ఉండదో వారికి 3 సెంట్లు, పట్టణంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 సెంట్లు స్థలం కేటాయించమని అయితే చెప్పారండి. అంటే వారి సర్వే ప్రకారం ఎవరికైతే ఇల్లు అనేది గత ప్రభుత్వాలలో ఇల్లు ఎవరికైతే ఇచ్చి ఉండరో వారికి, ఎవరికైతే వచ్చి ఉండదో ప్రభుత్వం ఎవరికైతే ఉండదో వారికైతే ఈ ఇల్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందండి. రేషన్ కార్డు బట్టి ఆ రేషన్ కార్డుకి ఇల్లు వచ్చిందా లేదా అని పరిశీలించి ఖచ్చితంగా ఇల్లు ఎవరికైతే ఇచ్చి ఉండరో ఆ రేషన్ కార్డు మీద ఎవరికైతే ఇల్లు అనేది వచ్చిండదో వారికైతే ఇల్లు కట్టించే అవకాశం ఉంది. అంటే సచివాలయ సిబ్బంది లేదా ఇప్పుడు కొత్తగా గ్రామ సేవక్, వార్డు సేవక్ అని వాలంటీర్లు వారి స్థానంలో చేయాలన్నారు. అంటే ఆ పేర్లతో విధులు నిర్వహించనున్నారు. వారు త్వరలో అంటే ఆగస్టు 15 తర్వాత ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తారండి. మీ ఊరిలో వచ్చి అంటే సచివాలయ సిబ్బంది మరియు వారు ఇద్దరూ కూడా వచ్చి పల్లెకి లేదా పట్టణానికి వచ్చి ఈ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. రేషన్ కార్డు ద్వారా ఎవరికైతే రేషన్ కార్డులో ఇల్లు అనేది వచ్చి ఉండదో వారికి ఇల్లు ఇచ్చే అవకాశం ఉండదు. వారికి ఇల్లు ఇచ్చే అవకాశం ఉంటుందండి. సో కాబట్టి మీకు ఎవరికైతే ఇల్లు అనేది ఇంకా గత ప్రభుత్వాలలో వచ్చి ఉండదో వారికైతే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం 2.5 లక్ష, మన రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్ష కింద మొత్తం ఇల్లు నిర్మాణానికి 4 లక్షలైతే ఈ ప్రభుత్వంలో ఇవ్వనున్నారు. సో కాబట్టి మీరు ఎవరైతే అర్హులో వారైతే అంటే సర్టిఫికేట్స్ అన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి. అప్పుడు వెతికే కంటే ఇప్పుడు ముందుగానే అన్నీ భద్రపరుచుకుంటే చాలా మంచిది కదా అండి. సో కాబట్టి ఎవరైతే ఇల్లు అనేది వచ్చినది వారికైతే ఇల్లు అయితే ఖచ్చితంగా వస్తుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది PMAY కింద ఇల్లు అయితే కట్టించారు. అవి సగానికే ఆగిపోయాయి. ఆ ఇల్లు కూడా ఇప్పుడు అంటే త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకొని ఏ ఇల్లు అయితే ఆగిపోయాయో అంటే 2014 నుండి 2019 మధ్యలో అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు ఏవైతే కట్టించిన ఇల్లు సగానికే కొన్ని ఆగిపోయాయి. ఆ ఇల్లు ఏవైతే ఆగిపోయాయో ఆ ఇల్లును కూడా అంటే వాటి గురించి కూడా కీలక నిర్ణయం తీసుకొని వాటికి కూడా అంటే ఆగిపోయిన నుండి ఇల్లు పూర్తి అయ్యే వరకు కట్టించే ఎంత డబ్బులు అవుతుందో ఆ డబ్బులు కూడా వేసే మార్గం అయితే కనిపిస్తున్నాయి. అంటే దాని గురించి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించారండి. సో కాబట్టి మీరు ఎవరైతే ఇల్లు లేదో లేకపోతే ఎవరైతే మీ ఇల్లు సగానికి ఆగిపోయాయో వారికి అంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయ సిబ్బందిని మీరైతే ఖచ్చితంగా వెళ్ళి అక్కడికి తెలుసుకోండి. లేకపోతే వారే మీ ఇంటి దగ్గరకు వచ్చి వారు మీకు అంటే ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే అవకాశం